వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఛానల్. ఈరోజు మన హెడ్లైన్స్. కోస్ట్ గార్డెన్ని చూసి 1800 రూపాయల కోట్ల విలువైన డ్రగ్స్ని సముద్రంలో పడేసిన స్మగ్లర్లు. ఉక్రెయిన్కు వచ్చి ఏం జరుగుతుందో చూడండి. ట్రంప్నకు జెలెన్స్కు ఆహ్వానం. అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామంటున్న సీఎం. పూరిలో ఊహించని ఘటన. పతిత పావన జెండా పట్టుకెళ్లిన గద్ద. వీగన్ డైట్తో కలిగే లాభాలేంటో మీకు తెలుసా? ఈ వారం థియేటర్ ఓటీటీల్లో వినోదాల విందు వీటిదే. ట్రంప్ హత్యకు డబ్బులు ఇవ్వలేదని తల్లిదండ్రులను కాల్చి చంపాడు. విక్రయం ఇంకెంత విరామం. హెచ్ఎండిఏ లేఅవుట్ల ప్రకటన ఎప్పుడో. ముంబై అరుదైన ఘనత. అన్ని విజయాలే. దావూద్ ఇబ్రహీంతో రానాకు సంబంధం ఏమిటి? ప్రాణం తీసిన వివాహేతర సంబంధం. ఐసీఐసీ క్రికెట్ కమిటీ చైర్మన్గా మళ్ళీ గంగూలీనే. బతుకమ్మ చీరలు బజారులో కుప్పలు. హైదరాబాద్లో అదృశ్యం, జమ్మూలో ప్రత్యక్షం. భారత్ అప్పగింత అభ్యర్థన. బెల్జియంలో మోహల్ చోక్సీ అరెస్ట్. అక్రమ లావాదేవీల కేసులో ఖాతాల స్తంభనకు అధికారం ఇవ్వాలి. ట్రాఫిక్ తనిఖీలు తప్పించుకోబోయి మృత్యు ఒడికి. విద్యార్థులతో జై శ్రీరామ్ చెప్పించిన గవర్నర్ గారు. ఉలుకులేని శిశువుకు ఊపిరిపోశారు. నిజమేనా? విస్ఫోటం, విధ్వంసం వెనుక ఉడతపట్టు, కాకితోక, ముడిచెట్టు. నా జుట్టు అందరికీ ఓ వింత. కథానాయకి నిత్యా మేనన్. తిరుమల ఘాట్ రోడ్లకు సోబాగులు. క్యాన్సర్ వేధిస్తున్నా కల వదల్లేదు. నా మంత్రి పదవికి జానారెడ్డి అడ్డుపడుతున్నారు. ఆడినోళ్ళు గెలవరు, ఆడించినోళ్ళు దొరకరు. వచ్చాడు దంచాడు కరుణ్ నాయర్ మెరుపుతో ఇన్నింగ్స్. పూర్తిస్థాయి ఫిట్నెస్తో ట్రంప్. బరువు తగ్గినట్లుగా వైద్య పరీక్షల్లో వెల్లడి. ఆ రోజు ప్యూన్ రాలేదు, మాకు తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు. పీపీఎఫ్ ఖాతాను పొడిగిస్తే మేలేనా? 5 ఏళ్లు వదిలేస్తే ఎంత వడ్డీ వస్తుంది? సన్ రైజర్స్ బౌలింగ్ పైన గురి పెడితేనే. రాజ్ తరుణ్కు స్టార్ టేక్ కోరిన నిర్మాత.